రాలేదు, నేను యుఎస్లో ఉన్నాను అంటున్నారు. కావచ్చు, అబ్బాయి యుఎస్లోనే ఉన్నాడు కావచ్చు. ఎందుకంటే నేను ఇంట్లో ఇక్కడ పిల్లడు అక్కడ ఉండంగానే ఇంకా చనిపోయాడో లేదో తెలియదు, వెంటిలేటర్లో ఉన్నాడు. ఒక్కసారి చూస్తానంటేనే నన్ను కన్న తల్లిని, ఆడికి 63 ఏళ్ళు, నాకు 92 ఏళ్ళు. ఏమ్మా చివరి దశలో ఇటువంటి బాధ వచ్చింది ఏంటి? పిల్లని చూస్తానంటే చూడలేకుండా చేసి 3 రోజులు మరి వెంటిలేటర్లో అట్టిపెట్టారు. నాకేంటి డాక్టర్స్ రావచ్చమ్మా అంటే నాకు తెలియదు కదా, ఆశ అనమాట. వస్తున్నాడు, అక్కడే పడి ఉన్నాం. ఈ కేటీఆర్ గారు ఒకసారి వచ్చారు, వచ్చినప్పుడు అయ్యా నన్ను ఇటు రానివ్వట్లేదు కొంచెం చెప్పాయా అంటే గమ్మని తలుపు మూసుకుని వెళ్ళిపోయాడు. కానీ అయ్యో వస్తాను చూస్తాను ఏంటమ్మా అని మాట కూడా అడగల ఆయన. వచ్చి ఆమెతో మాట్లాడాడు పైకి వెళ్ళి, వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు, మాట్లాడాక పరిగెత్తారు. ఏంటంటే లిఫ్ట్లో కేటీఆర్ ఉన్నారు, మేము కూడా ఆ లిఫ్ట్లో ఉంటాను. అయ్యో ఈయన చెప్తాను కొంచెం చూడనిస్తాడేమోనని ఆశమ్మ, ఏం చేయను కన్న తల్లిని కదా, ఆశతో పరిగెడితే ఆగమ్మ లోపలికి వెళ్ళి వస్తాను, లోపలికి వెళ్ళి ఇంకో దారి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకో దారి నుంచి వెళ్తున్నాడని అసలు విషయం చెబుతామని పరిగెత్తా. పడదాను ఈ వయసులో పరిగెత్తే గమనం తలుపు మూసేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. అయ్యో ఒక్క మాట అయ్యా బాబు, ఒక్క మాట అయ్యా. వచ్చారు, మరి ఆయన వచ్చే వరకు ఈ చనిపోయిన బాడీని ఎందుకు కట్టి పెట్టారా అన్నది ఆయనకే తెలియాలి. ఆయన వచ్చిన తర్వాత ఎందుకు డిక్లేర్ చేశారా అని ఆయనకే తెలియాలి, నాకు తెలియదు కదా. ఈ కేటీఆర్ సమాధానం చెప్పాల్సిన విషయం. అసలు ఎప్పుడు చనిపోయారు అన్నది క్లారిటీ లేదు, మాకు లేదు. ఇంకా ఏంటంటే